హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఆరాధ్య ఇంట్లో కనిపించకుండా ఉంటుంది. కనిపించకపోతే కన్నయ్య ఆరాధ్య ఏదని అందరినీ అడుగుతాడు. అప్పుడు అందరూ ఆరాధ్యని వెతుకుతారు. అమ్మ ఆరాధ్య అని వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆరాధ్య వాళ్ళ రూమ్లో ఉండి ఆరాధ్య ఫోటో చూసుకుంటూ, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నన్ను తీసుకెళ్లకుండా ఎందుకమ్మా, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయావు, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదమ్మా, నేను కూడా వచ్చేదాన్ని కదమ్మా అని ఆ ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కన్నయ్య చూస్తాడు. కన్నయ్య చూసి ఆరాధ్య అని గట్టిగా అరుస్తాడు. అరిసేపాటికి ఆ అరుపుకి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరాధ్య దగ్గరకు వెళ్తారు. ఆరాధ్య దగ్గరకు వెళ్తే ఆ అరుపులు కూడా ఆరాధ్య ఏమీ పట్టించుకోకుండా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, ఏంటమ్మా ఆరాధ్య ఇలా ఏడుస్తున్నావు, ఏంటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఒక్కదానివే ఎందుకున్నావు, మాతో ఉండొచ్చు కదా రా అంటాడు. అప్పుడు ఆరాధ్య అంటుంది, నువ్వు ముట్టుకోవద్దు డాడీ, నువ్వు నన్ను అసలు మాట్లాడొద్దు, నువ్వు మా అమ్మ వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని కూడా ఆపలేదు, నువ్వు మాట్లాడొద్దు డాడీ నాతో, అసలు నేను నీతో మాట్లాడను, మా అమ్మను నువ్వు ఇంట్లో ఉండు అని అడగాలి కదా, నువ్వేం మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నా సరే అని ఆరాధ్య అంటుంది. అప్పుడు అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా మౌనంగానే ఉండిపోతాడు బాధగా. తర్వాత పార్వతి ఆరాధ్య వాళ్ళ నానమ్మ, అదేంటమ్మా అలా అంటావేంటమ్మా, రా అమ్మా రా, బాధపడకు ఏడవకని అంటుంది. అప్పుడు ఆరాధ్య వాళ్ళ నానమ్మను కూడా, నానమ్మ నువ్వు కూడా రావద్దు నానమ్మ, నా దగ్గరకు రావద్దు, నువ్వే అసలు మా మమ్మీని బయటకు పంపించేశావు, మా అమ్మను అలా మెడబట్టుకొని బయటకు తోస్తావు, పైగా నన్ను తీసుకొని వెళ్తుంటే నన్ను కూడా తీసుకొని వెళ్ళొద్దు, ఆరాధ్య ఇక్కడే ఉంటుందని నన్ను లోపలికి వెళ్ళిపోమన్నావు, నన్ను మా అమ్మతో ఎందుకు పంపించలేదు నానమ్మ, నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడొద్దు నానమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కన్నయ్య అంటాడు, బంగారు తల్లి ఎందుకురా అలా ఏడుస్తావు, నీకు అమ్మే కదా కావాలి, నేను తీసుకొస్తాను అమ్మని, నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడవద్దు తల్లి, బంగారు తల్లి, నేను తీసుకొచ్చేస్తాను, నువ్వు నా మాటలు నమ్ముతావు కదా, నా మాట వింటావు కదా అని అంటుంది అని కన్నయ్య అంటాడు. అప్పుడు ఆరాధ్య అంటుంది, బాబాయ్ నాకు అమ్మ కావాలి బాబాయ్, అమ్మ లేకపోతే నేను ఉండలేను బాబాయ్, ఇక్కడ నాకు అమ్మ గుర్తుకొస్తుంది బాబాయ్, లేదా అమ్మని నన్ను కూడా తీసుకెళ్ళిపోమని చెప్పు బాబాయ్ అని కన్నయ్యతో అంటుంది. లేదురా, నేను అమ్మని తీసుకొస్తాను, ఇక్కడికే తీసుకొస్తాను, నువ్వేం బాధపడకు, నీకెందుకు, నేను చెప్తున్నా కదా, అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు. అప్పుడు కన్నయ్య వాళ్ళ నాన్నకు చెప్పి, నాన్న ఆరాధ్య జాగ్రత్తగా చూసుకో ఆరాధ్య అని, నేను బయటికి వెళ్ళొస్తాను చిన్న పని మీద, నువ్వు ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకో అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, ఎక్కడికి రా వెళ్ళేది, ఇప్పుడు ఆ ఎవరిని తీసుకొస్తావా అంటాడు. నువ్వు మాట్లాడావంటే బాగోదు, నువ్వు అసలు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే నేను ఊరుకోను అని గసిరి తిట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, అవని ఒక గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి ముందు ఏడుస్తూ బాధపడుతుంది. ఎందుకమ్మా నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నేను ఎవరికి ఏ హాని చేశాను, ఇంతలా బాధ పెడుతున్నావు, నేను చెయ్యని తప్పు చెయ్యని నేరం నా మీద ఈరోజు పడింది, అత్తయ్య కళ్ళారా చూశానంటుంది, ఏంటి తల్లి నాకు ఈ శిక్ష వేసావు, ఇలాంటి పరీక్ష వేసావు ఏంటమ్మా, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంటే నా భర్త నన్ను ఉండు అని కూడా అనలేదు, నా మీద నమ్మకం కూడా లేదు, నేను ఆ పని చేశానని నమ్ముతున్నాడు, నేను అందరి మంచి కోసమే ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను, నా మంచితనం కూడా ఇలా అయిపోయింది ఏంటమ్మా, ఇలా నాకే హాని కలుగుతుంది అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు తల్లి నాకు ఇలాంటి శిక్ష వేశావు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు, నన్ను ముంచాలనుకుంటున్నావా, తేల్చాలనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు, ఏ కష్టం వచ్చినా నీకే కదా తల్లి నేను చెప్పుకునేది అని బాధపడుతూ ఉంటుంది గుళ్ళో. అలా బాధపడుతూ ఉండగా శ్రీధరు కన్నయ్య కారులో
అవనిని ఎతుకుతూ ఉంటారు. ఎతుకుతూ వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఎంతసేపు అయినా సరే ఎక్కడా కనపడట్లేదు, మనం ఎంతసేపు నుంచి ఎతుకుతున్నా, నాకు చాలా భయంగా ఉందన్నయ్య అని కన్నయ్య అంటా ఉంటాడు. అంటే అప్పుడు శ్రీధర్ అంటాడు, నువ్వేం భయపడకురా, వదిన దొరుకుతుంది, కనిపిస్తుంది, ఇక్కడే ఎక్కడో ఉంటది, నువ్వు కంగారు పడకు అని శ్రీధర్ అంటాడు. కంగారు పడకుండా ఎలా ఉన్నాను అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. ఎతుకుతున్నాం కదా, దొరుకుతుందిలే అంటాడు. ఈ లోపు ఒక గుడి వస్తుంది. ఆ గుడి వస్తే అన్నయ్య ఈ గుడి దగ్గర ఆపు, ఇక్కడ ఏమైనా వదిన ఏమైనా ఉంటుందేమో అని అంటాడు కన్నయ్య. సరేనని ఆపుతారు. ఆ గుడి దగ్గర ఆపి గుడి లోపలికి వెళ్తారు. గుడి లోపలికి వెళ్తే గుడి చుట్టూ బయట అంతా చూస్తారు. నువ్వు అటే పెళ్ళు, నేను ఇటే పెళ్ళు అని అంతా గుడి మొత్తం చూస్తారు. బయట ఎక్కడా కనిపించరు. కనిపించకపోతే ఇక్కడెక్కడా లేదన్నయ్య అని అంటాడు. సరే లోపలికి వెళ్దాంరా, లోపల ఏమైనా ఉందేమో వదిన అని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే అవని అక్కడ ఒక స్తంభం లాగా గోడలాగా ఉంటది. ఆ అమ్మవారికి ఎదురుగా ఇలా కూర్చుంటుంది. వీళ్ళు వెళ్ళి చూస్తారు, ఆ స్తంభం అవతల ఉంటుంది. అవని కనిపించదు. కనిపించకపోతే ఇక్కడ కూడా లేదురా అంటూ బయటికి వెళ్ళిపోతారు. సరే ఇక్కడ కూడా లేదంటే ఎక్కడుందో మరి అని కన్నయ్య కంగారు పడుతూ ఉంటాడు. ఉంటదిలే, కనిపించిద్ది, మళ్ళీ వేరే చోట చూద్దాం, ఇంకా వెళ్దాం అని శ్రీధర్ తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్తే తర్వాత అవని చాలాసేపటి వరకు ఆ గుళ్ళోనే కూర్చొని ఇక చీకటి పడిపోతుందని బయటకు వస్తుంది. బయటకు వస్తే బయటకు మెట్లు దిగి వస్తూ ఉండగా ఇద్దరు రౌడీలు అక్కడే ఉంటారు. ఆ ఇద్దరు రౌడీలు అవనిని చూసి ఆ ఇద్దరిలో ఒకడు అంటాడు, రే అమ్మాయిరా, రే అదిగో అని ఇలా సైగ చేస్తూ ఉంటాడు. అలా సైగ చేస్తూ ఉంటే ఇంకొకడు అంటాడు, రే ఛీ ఎదవా, నీకెప్పుడు అదే బుద్ధేరా, అదే పనేరా నీకు అని అంటాడు. అంటే వాడు అంటాడు, ఛీ దానికి కాదురా, నేను అన్నది అలా కాదురా, దాని మెళ్ళో చూడరా నగలు, చైను అయ్యి నగలు ఉన్నాయి, అవి మనం కొట్టేస్తే బోల్ డబ్బులు వస్తాయి మనకి, అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు అని అంటాడు. అవునరా, దాని మెళ్ళో భలే ఉన్నాయి, తీసేద్దాం, కొట్టేద్దాం అని ఇద్దరు అనుకొని అవని దగ్గరికి వెళ్తారు. అవని దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వు ఆ మెళ్ళో ఇటిచ్చే అని ఇలా కత్తి పెట్టి ఇలా అంటారు. అప్పుడు అవని అంటుంది, నేను ఇవ్వను అని ఇలా పట్టుకుంటుంది. ఎవర్రా మీరు, ఎవర్రా, వెళ్ళిపోండి అని అంటుంది. ముందు నువ్వు ఇస్తావా ఇవ్వా అని పట్టుకొని ఇలా లాగేస్తాడు. లాగేస్తే రే పారిపోతారు లాగేసి. అప్పుడు అవని అంటుంది, రే ఆగండ్రా, నా తాలి పొట్టురా, ఇవ్వండిరా, ఉండండిరా అని వాళ్ళ వెనకమాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక చిన్న విగ్రహం అమ్మవారిలా పూజలై చేసి దీపారాధన వెలిగించి ఆ దారిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది, చిన్న విగ్రహం. ఇంకా పరిగెత్తలేక ఆ విగ్రహం దగ్గర నిలబడిపోయి బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా తల్లి, నాకెందుకు ఇంత శిక్ష వేస్తున్నావు, నా భర్త ఎలాగో నా పక్కన లేడు, నన్ను నమ్మడం లేదు, ఇంట్లో నుంచి పంపించేసినా ఉండు అని కూడా అనలేదు, అలాగే ఇప్పుడు నా భర్త కట్టిన తాళిబట్టు కూడా నా మెళ్ళో ఉండకుండా చేసావు కదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా, నన్ను అంతా నువ్వే చూసుకో తల్లి అని అనుకున్నాను కదమ్మా, అందుకనే నన్ను ముంచాలనే అనుకుంటున్నావా తల్లి అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండగా ఆ అమ్మవారి పక్కన తాళిబొట్టు ఒకటి ఉంటుంది. ఆ తాళిబొట్టుని అవని మెళ్ళలో కట్టుకుంటుంది. ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే పల్లవి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అవని వెళ్ళిపోయిందని. అవని వెళ్ళిపోయినందుకు ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, నేను అనుకున్నట్టుగానే అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను అని సంతోషపడుతూ ఉంటుంది. ఇలా సంతోషపడుతూ ఉండగా వాళ్ళ అమ్మమ్మ అక్కడికి వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మమ్మ కూడా అంటుంది, ఈ రోజు అసలు ఎంత పండగలాగా ఉందో, అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్ని రోజులు కూడా అది పెత్తనం వెలిగించింది ఈ ఇంటి మీద, ఎక్కడో అనాథాశ్రమంలో నుంచి వచ్చి ఈ ఇంటి మీద దాని పెత్తనం చూపిస్తుంటే నాకు కడుపు మండిపోయేది, ఇప్పుడు మాత్రం నాకు ఎంత సంతోషంగా ఉందో అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది. అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది, అవనిని నేనే పంపించేశానని నీకు చెప్పాలని ఉంది నానమ్మ, అమ్మమ్మ, కానీ
మళ్ళీ నీకు చెబితే ఎవరికైనా చెబుతావేమోనని భయం వేస్తుంది, అందుకే ఈ విషయం నీకు తెలియకుండా ఉండటమే మంచిది అని పల్లవి మనసులో అనుకుంటుంది. బయటకు అవునమ్మమ్మ, అసలు దానికి ఎంత ధైర్యం ఉంటే అవని అత్తయ్యనే తోసేస్తుందా అని అంటుంది పైకి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుంది, దానికి పోయే కాలం వస్తే అలా చేస్తుంది, దానికి ఏమీ తెలియట్లేదు, పెత్తనం దాని చేతికి ఇచ్చాం కదా, అదేం చేస్తుందో కూడా తెలియలేదు, అయినా అది అలా చేయడం మంచిదయిందిలే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది కదా. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి,